కొంతమంది ప్రేమ పొంగిపోతూ ఉంటుంది, అంత ఉట్టిదే. ముందు బాగానే మాట్లాడతారు, వెనక చేసే పనులు మామూలుగా ఉండవు. ముందు బాగానే ఉంటాడు, వెనక మాత్రం ఘోరంగా చేస్తాడు. యోవాబుని ఏం చేశాడో తెలుసా? మంచిగా మాట్లాడుతూ తీసుకెళ్ళి చంపేశాడు. కారణం ఏంటంటే యోవాబుని పక్కన పెట్టి యోవాబు స్థానంలో అమాషేని సైన్యాధిపతిగా చేయాలని దావీదు నిర్ణయించుకున్నాడు. తన పోస్ట్ పోబోతుంది, తన పోస్ట్లో ఇంకొకటి ఎక్కబోతున్నాడు. అది తట్టుకోలేకపోయాడు. అసూయ, నాకు లేని స్థానం వాడికా, నన్ను ఊడగొట్టి వాణ్ణి ఎక్కిస్తారా? ఎట్లా ఎక్కిస్తాడో నేను చూస్తాను. అసూయతో చంపేశాడు. మీ రాజ్యం స్థిరంగా ఉండాలంటే రెండవ మాట, అసూయను చంపేయండి. అసూయను చంపేయండి. అసూయతో ఉన్న వ్యక్తిని కాదు, అసూయను చంపేసేయండి. మనకంటే కొంచెం బాగా ఎదిగే వారి వైపు చూసి అసూయపడకండి. మనకు లేని వరం వాళ్ళకుంటే వాళ్ళని చూసి అసూయపడకండి. ఎవరిని దేవుడు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. కిలో సంచిలో కిలో పడుతుంది, 2 కిలో సంచిలో 2 కిలోలే పడతాయి. నువ్వు 2 కిలో సంచి పట్టుకుని 5 కిలోలు అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? సో నీకన్నా ఎక్కువ వాడిని చూసి నువ్వు అసూయపడకు, చంపేయి. అసూయను చంపేసాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. లాభన సమయం లేదు, నేను ముగిస్తున్నాను. అబ్సలోం విషయంలో కూడా ద్వేషం పెట్టుకున్నాడు యోవాబు. సమాధానపరచాలని, తండ్రి కొడుకుల మధ్యలో సమాధానపరచాలని యోవాబు ప్రయత్నం చేస్తే యోవాబు చేయిని తగలబెట్టాడు అబ్సలోం. అది మైండ్లో పెట్టుకున్నాడు. ద్వేషం, పగ అన్నీ ఏకమై నా కొడుకుని చంపొద్దయ్యా అని ప్రమాణం చేయించుకున్న దావీదు అబ్సలోం విషయంలో జాగ్రత్త అని ప్రమాణం చేయించుకున్న ఆ ప్రమాణాన్ని విరిచి బాణంతో పొడిచి చంపేశాడు యోవాబు. అంత పెద్దయినకు మాట ఇచ్చావే, ఆ మాట ఎందుకు నెరవేర్చలేదు? చంపొద్దని చెప్పినా ఎలా చంపగలిగావు? ద్వేషం, చంపే ద్వేషాన్ని. 3 విషయాలు మీతో చెప్పాను: పగ, అసూయ, ద్వేషం. అందరూ చెప్పండి గట్టిగా. ఈ 3 చంపేస్తే మీ రాజ్యం నిలకడగా ఉంటుంది.